10 సంవత్సరాలు. ముకుందా గార్డెన్ అంటే ఎవ్రీ ఇయర్ డబ్బులు ఇచ్చేటట్టుగా పెట్టాం, 12 సంవత్సరాల తర్వాత ఇవ్వడం కాకుండా. కాబట్టి ఇక్కడ వడ్డీ లేకుండా లోను చక్కగా అది నిదానంగా 20 వడ్డీ లేకుండా లోన్ ఇవ్వటమే కాకుండా లాటరీలో తగిలితే మిగతా లోన్ అంతా కూడా క్యాన్సిల్ చేయడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు సహజంగా మీరు డైరెక్ట్గా ప్లాట్ కొనుక్కున్నారనుకోండి, 10,000 20,000 తగ్గిస్తా, మహా అయితే ఒక 5,000 5,000 తగ్గిస్తా, అంతకుమించి తగ్గింది. అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మీ కాగితాలు మీకు ఇచ్చేస్తా. ఇది డైరెక్ట్ సిస్టమ్. ఇండైరెక్ట్ సిస్టంలో నేను 1,00,000 లోన్ ఇచ్చాను, ఇప్పుడు ఈ నెలలో తీశాను, ఒకరికి తగిలింది 7,500 కట్టాలి. 2 పేర్లు వేసాను, 3,750 3,750 వేసాను, 7,500కి తగిలింది. వచ్చే నెలలో వాళ్ళు ఒక రిసిప్ట్ తగిలింది కాబట్టి వచ్చే నెలలో 3,750 కడితే చాలు. ఈ 19 నెలల పాటు 3,750 రూపాయలు కట్టక్కర్లా. ఇది ఎంత లాభం? 19 నెలలు ఒక 4,000 రూపాయలు అంటే 10 నెలల 40 10 నెలల 80,000 సుమారుగా ఒక నెల కట్టారు కాబట్టి మనకి 75,000 రూపాయలు ఒక ప్లాట్. ఇప్పుడు ఈ నెలలో ఒకరికి 75,000 ప్లస్ అయింది. ఏం చేస్తే వస్తే 75,000? మరి చాలా మంది అన్నారు, మీకు ఎలా కుదురుతుంది సార్ ఇది అని. పొద్దున పూట హోటల్ పెట్టాడు, 2 3 ఇడ్లీ ఫ్రీగా ఇస్తాడు. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, అందరికి ఇస్తాడా? ఇవ్వడు. నేను అన్ని ఈ సిస్టంలో అమ్మగలనా? అమ్మలేదు. ఈ సిస్టంలో 20 ప్లాట్లు అమ్మితే నా డైరెక్ట్ సిస్టంలో 80 ప్లాట్లు అమ్మ. అది నాకు బలం, ఇది నాకేంటంటే మనోబలం. ఇంతవరకు మనం చేయొచ్చు. కొంతమంది అన్నారు, దేవుడి దగ్గర 100 మందికి ప్రసాదం చేపిస్తాం అనుకుంటారు, కొంతమంది 1000 మందికి చేపిస్తాం అనుకుంటారు, కొంతమంది 10,000 మందికి చేపిస్తాను. అది వాళ్ళ బలం, ఇది మన బలం. ఇంతవరకు మనం చేయగలమా అని. ఇదేంటి మాస్టర్ మమ్మల్ని మోసం చేశారనే మాట లేకుండా, మోసం చేయాలంటే ఏం చేయాలి? మీ డబ్బులు నా దగ్గర ఉండాలి. ఇక్కడ మీ డబ్బులు నా దగ్గర లేవు. పోనీ ఇది నా దగ్గర పెట్టుకుని నేను ఏమైనా చేస్తానా? ఏం చేయడానికి కుదరదు. ఏం చేసింది? ఆన్లైన్లో కానీ ఈసీలో కానీ మీ పేరు ఉంటుంది, నా పేరు ఉండదుగా. ఇదేంటంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పర సహకారంతో ప్లాట్లు కొనుక్కోవడం అనేది ఇక్కడ సిస్టమ్ అనమాట. ఈ సిస్టంలో మనం ఈ తెలంగాణ ఆంధ్రాలో కానీ ఈ సిస్టమ్ లేదు. పైగా మనకి సోనేవేజన్ లక్కీ డ్రా లాగా ఒక కారు పెట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని షోరూమ్లు లక్కీ డీప్లో వేస్తామని చెబుతారు. అది ఇష్టం కాదు. మనం 20 పేర్లు వేసాము, ప్రతి నెల ఒకరికి తగిలింది. నాకు రాదు అంటానికి లేదు. 10వ నెలలో ఒకరికి, 11వ నెలలో ఒకరికి ఇవ్వాలి. ఈ నెలలో ఒకరికి వచ్చింది, వచ్చే నెలలో 19 పేర్లే వేస్తా, ఆ పై నెలలో 18 పేర్లే వేస్తా, ఆ పై నెలలో 17 పేర్లే వేస్తా. 19వ నెల వ్యక్తికి కూడా ఒక ఇన్స్టాల్మెంట్ ఫ్రీ. తను ఏమనుకోవాలి? నాకు ఇంట్రెస్ట్ లేదుగా, నా అన్న నాకు డబ్బులు ఇచ్చినా ఎప్పుడోకప్పుడు కలిపి ఇవ్వరా అంటాడు, కానీ వద్దులేరా నాకేం వద్దులే, నేను ఇచ్చిన 1,00,000 నెలకు ఒక 5,000 కట్టంటాడా? అంటాడు. 2-3 సార్లు చూసి ఇచ్చారా. అంతేగాని అరే నీకు నెలకు 5,000 కట్టాలేరా అంటే అన్నయ్యన ఒప్పుకుంటాడా? తమ్ముడైనా ఒప్పుకుంటాడా? ఇక్కడ మనం అంతకు మించి ఓ సిస్టమ్ పెట్టుకున్నాం మనం. అది 21వ వాడు వచ్చి నా ప్లాట్ దాంట్లో ఏంటంటే ఇంకో గ్రూప్ వచ్చిందాక నువ్వు వాగు, అది ఎన్నాళ్ళు పట్టిద్దో తెలియదు. అంతేగాని 21వ నెంబర్ దీంట్లో కలపను. 20 అంటే 20, ప్రతి నెల ఒకరికి రావాల్సిందే. మరి 20వ నెల వ్యక్తికి ఏమీ రాదుగా సార్. అతను ఇన్స్టాల్మెంట్లో వడ్డీ లేకుండా తన బాకీ తెచ్చుకున్నాడు. స్టేట్ బ్యాంక్ వడ్డీకి ఇచ్చిన డబ్బులు 65 పైసలు తీసుకుంటుందిగా, గ్రామీణ బ్యాంకులు ఇచ్చిన ₹1 తీసుకుంటుందిగా. బయట ఎక్కడైనా తెచ్చుకుంటే రూపాయి కనీసం ధర్మ వడ్డీ అనుకున్నా. మా బకిరెడ్డి గారు అన్నారు, ధర్మ వడ్డీ రూపాయి, అదే ఎవరు ఆయనకి. నా 10 ఏళ్ళ నుంచి తిరుగుతానే ఉన్నాడు. ధర్మ వడ్డీకి తీసుకెళ్ళిన కూడా ఎవడు, కానీ ధర్మ వడ్డీ అని అడుగుతారుగా, అసలు ఏం వద్దని మాత్రం ఎవరు అంటారుగా. ఇక్కడ మనకి 0 ఇంట్రెస్ట్. 20 నెలలు నేను ఇంట్రెస్ట్ ఏమి లేకుండా కొనుక్కున్నాను, నా కుటుంబానికి ఒక ఫ్లాట్ అవిరింది, నాకు ఆ విషయంలో హ్యాపీగా ఉన్నాను.